నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ముఖ్యంగా తమిళ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరైతే హీరో విజయ్ ఉన్నారో ఆయన కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన చేసినప్పటి నుంచి కూడా ప్రస్తుతం అందరి ఫోకస్ దానిపైనే ఉంది. ఇక విమానాశ్రయంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు రజనీకాంత్ని విజయ్ ప్రకటించినటువంటి పార్టీకి సంబంధించి ప్రశ్నించినప్పుడు కంగ్రాట్స్ అంటూ రజనీకాంత్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇటు తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా సినిమా వాళ్ళ ప్రభావం అనేది మొదటి నుంచి ఉన్నదే. ఏదైతే జయలలిత ఎంజీఆర్ స్థాయి నుంచి మనం ఆలోచించాలి. ఎంజీఆర్ స్థాయి నుంచి చూసుకుంటే ఎంజీఆర్, తర్వాత జయలలిత, కరుణానిధి, తర్వాత విజయకాంత్, కమల్ హాసన్, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది రాజకీయాల్లో సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయ్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత విశాల్ కూడా ఫోకస్లోకి వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా 2026 తమిళ రాజకీయాలకు సంబంధించి ఎన్నికల టార్గెట్గా కూడా అటు సినీ గ్లామర్ అనేది దానికి తోడవుతుంది. సినీ రంగానికి సంబంధించిన వారు ఎక్కువగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మనం జయలలితని చూసాం, ఏ స్థాయిలో తమిళంలో రాజకీయాలు చేశారు. కరుణానిధి, అటు జయలలిత వర్సెస్ కరుణానిధిగా కొన్ని రాజకీయాల్ని మనం చూస్తూ వచ్చాం. ఇక మరి ప్రస్తుతం విజయ్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాదాపు విశాల్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇక విశాల్ గురించి మనం మాట్లాడుకోవాలి. విశాల్ మొదటి నుంచి రాజకీయాల్లో ఆసక్తిగానే ఉంటూ వచ్చారు. ఆయన ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటితో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఆ సమస్యలపై ఫోకస్ చేయడం చేస్తూ వచ్చారు. ఇక గత తమిళ ఎలక్షన్స్కి సంబంధించి, తమిళ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఆ కొన్ని కారణాల రీత్యా, పర్సనల్ రీజన్స్ రీత్యా అది ఒక తిరస్కరణకైతే తిరస్కరించడం జరిగింది. మరోవైపు విశాల్ తమిళ మక్కల్ ఇయ్యగం అని, అంటే విశాల్కి సంబంధించి ప్రజా సంక్షేమ సంఘం అంటూ కూడా ఒక ఏదైతే ఒక చారిటబుల్గా ఆయన నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నారు. ప్రజల్లో యాక్టివ్గా ఉంటున్నారు, సమస్యలపై పోటీ చేస్తున్నారు. ఇక విజయ్ తమిగగా వెట్రి కజగం లేదా కళిగం అనేటువంటి పార్టీలో కూడా ఆయన ముందుకు రాబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ పార్టీ ప్రకటన చేయడంతో రజనీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి తమిళ రాజకీయాలు ఎటువైపుకి దారి తీస్తున్నాయి? గతంలో మనం చూసుకుంటే జయలలిత వర్సెస్ కరుణానిధి అనేది వస్తూ వచ్చింది. ఆ తర్వాత జయలలిత తర్వాత మనం తమిళ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తూ వచ్చాం. మరి సినీ గ్లామర్ ప్రస్తుతం 2026 టార్గెట్గా రాబోతున్నారు. మరి ఇంకెంతమంది రాజకీయాల్లో ఫోకస్ చేయబోతున్నారని మనం వెయిట్ చేసి చూడాల్సింది.